మండపేట మండలం కేశవరం రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ మండపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం కేశవరం రైల్వే గేట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి వెళ్లేందుకు అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు కేశవరం మార్గాన్ని వినియోగిస్తారని, అయితే నిత్యం భారీ రద్దీతో ఈ గేటు వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఈ సమస్యను మాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం ద్వారా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి వల్లభనేని రవీంద్రబాబు, మండపేట పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ సభ్యులు కేవీవి సాయిరాం, నొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సూరంపూడి సత్యనారాయణ, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు నరాల రాంబాబు, జిల్లా సభ్యులు చిరట్ల సుబ్బారావు, గుడవర్తి రామచంద్రారావు, యాండ్ర బుల్లి అబ్బులు, రామచంద్రపురం అర్బన్ అధ్యక్షులు కేశవ రాఘవేంద్ర, కపిలేశ్వరపురం మండల ఉపాధ్యక్షులు గుత్తుల దుర్గారావు, విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి అయినవిల్లి రుద్రశర్మ, పేకేటి సాయి కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే వందలాది సంవత్సరాల నుంచి కూడా ఇది హెవీ ట్రాఫిక్తో ఉంటుంది. ఒక 10 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ వేస్తారని చెప్పారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రైల్వే వాళ్ళు దానికి తీర్మానంగా ఫ్లైఓవర్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25% ఇస్తే 75% ఇస్తారనేసి కేంద్ర రైల్వే బోర్డు చెప్తుంది. అలాగే ఉదాహరణకు కోటి బిల్లు రైల్వే లైన్ కోసం 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 20% 460 కోట్లు కూడా ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. ఈ సంవత్సరం రైల్వేకి 100 కోట్లు ఇచ్చారు. ఫ్లైఓవర్ అవునా లేకపోతే బ్రిడ్జీలు అయినా ఏవైనప్పటికీ కూడా కొత్త రైలు వేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సింది 20% నిధులు ఇస్తే ఇమీడియట్గా అన్ని రకాలుగా పనులు అవుతాయి తప్ప వాళ్ళు నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేశవరం ఇవి ట్రాఫిక్ అయిపోయింది. జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేశవరం గ్రామంలో ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ కోసం డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము ఇది అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 25% ఇచ్చి ఉంటే కనుక వెంటనే ఇది పూర్తవుతుంది. ఈ రాష్ట్రానికి ఈవేళ రోడ్లకు కానీ ఫ్లైఓవర్లకు కానీ అనేకమైన ఫండ్స్ కేంద్రం నుంచి ఇస్తున్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కోసైనా కూడా పట్టించుకోకుండా తన అభివృద్ధి చూసుకుంటున్నాడే తప్ప ఇక ఈ రోడ్లు కానీ ఈ ఫ్లైఓవర్లు కానీ ఏమి చూసుకుంటాం జరగట్లేదు. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ 25% ఇస్తే ఈ ఫ్లైఓవర్లు అవి పూర్తి చేస్తాం జరుగుతుంది. దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత మాతాకి జై.